ఇప్పుడు మూడో విషయాన్ని మనం చూసుకోబోతున్నాం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 24, 25 వచనాలు చదువుకుందాం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 24, 25 వచనాలు. శిష్యుడు బోధకుని కంటే అధికుడు కాడు, దాసుడు యజమాని కంటే అధికుడు కాడు. తన చాలండి. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే యజమానుడు క్షమించాలి ఏంటంటే శిష్యుడు బోధకుని కంటే అధికుడు కాడు, దాసుడు యజమాని కంటే కూడా అధికుడు కాడు. ఇక్కడ శిష్యుడు ఎవరు, బోధకుడు ఎవడు, అలాగే దాసులు ఎవరు, యజమానులు ఎవరు చెప్పండి. రాయబడిన మాట ఏంటంటే శిష్యుడు బోధకుని కంటే అధికుడు కాడు. రెండోది ఏమన్నాడు, దాసుడు యజమాని కంటే అధికుడు కాడు, అంటే గొప్పవాడు కాదని అర్థం. ఇక్కడ శిష్యులు ఎవరు, బోధకులు ఎవరు, దాసులు ఎవరు, యజమానులు ఎవరండి చెప్పండి. ఇక్కడ చెప్తున్న ఈ వాక్యం ఉంది కదా మీ బైబిల్లో, ఇక్కడ రాయబడిన మాట ఏంటిది, శిష్యుడు బోధకుని కంటే అధికుడు కాడు, దాసుడు యజమాని కంటే అధికుడు కాడు. ఇప్పుడు ఇక్కడ శిష్యులు ఎవరు, బోధకులు ఎవరు చెప్పండి. తెలీదా? చెప్పండి మరి, నోరు తెరిచి త్వరగా. శిష్యుడు ఎవరు, బోధకులు ఎవరు చెప్పండి అమ్మ త్వరగా. ఉంది మీ చేతిలో బైబిల్, తెలుగు రాదా ఎవరికి? చెప్పండి మరి. ఏందమ్మా? మనం శిష్యులు అంటే ఎవరు, మనము. బోధకుడు అంటే ఎవరు, యేసు ప్రభు. యజమాని అంటే ఎవరు, యేసు ప్రభు. తర్వాత దాసులు అంటే ఎవరు, మనమే కదా, పక్కన కదా, అవును కదా, ఒప్పుకుంటున్నారా లేదా? అంటే మీరే యజమానులా, మేము యజమానులమండి అంటామా? ఇక్కడ బాగా అర్థం చేసుకోవాల్సింది. ఇక్కడ ఏమన్నాడంటే శిష్యుడు బోధకుడు కంటే ఎవరు అధికుడు కాదు అంటే అర్థం ఏంటిది? అధికుడు కాదంటే ఏంటి అర్థము? జవాబు చెప్పాలి అడిగినందుకు. తెలుగు రాదా మీకు ఎవరికి? చెప్పండి మరి. అధికుడు కాదంటే తక్కువ కూడా. అధికుడు అంటే ఎవరు? ఎక్కువ వాడు అని అర్థం. చెప్పండి, తెలుగులోనే చెప్పండి, నేను ఇంగ్లీష్లో అడగట్లే, ఉర్దూలో అడగట్లే. అర్థమవుతుందండి? దాసుడు యజమాని కంటే అంటే అర్థం ఏంటిది? ఇప్పుడు మనం గొప్పలమా, మనం యొక్క యజమానుడు లేకుండా మన బోధకుడు గొప్పవాడా? ఒప్పుకుంటున్నారు అందరూ కూడా? పక్కా? మంచిది. అందుకని ఇక్కడ చదువుతున్నాడు. ఇప్పుడు బోధకుడైన వాడు, శిష్యువు అయిన వాడు, క్షమించాలి, బోధకుడైన వాడు, యజమాని అయిన వాడు ఏం చేస్తున్నాడు? పాదాలు కడుగుతున్నాడు. కానీ మనం ఎలా ఉంటామో తెలుసా? మనమే యజమానులు. చాలామంది మనం యజమానులుగానే ఉన్నాం. అందుకేం చేస్తాం మనము? మళ్ళీ ఏముంటుంది, నేనేదో గొప్పవాడిని, నేనేదో సంథింగ్, ఏదో నాలో గొప్పతనం ఉంది, నేను చాలా ఫలానా గొప్ప ఇక్కడ అంటున్నాడు. బాగా అర్థం చేసుకోవాలి. శిష్యుడు బోధకుడు కంటే అధికుడు కాడు, దాసుడు యజమాని కంటే అధికుడు కాడు. అర్థమైందండి? శిష్యుడు తన బోధకుని వలె, దాసుడు తన యజమాని వలె ఉంటే చాలు. ఏమైనా ఎలా ఉండాలంట? శిష్యుడు ఎలా ఉండాలంటే బోధకునిలాగానే ఉండాలంట. బోధకులు అధికం కూడా చేయొద్దు. చాలామంది అధిక భక్తి కూడా చేయలిపోతారు. చాలామంది యేసయ్య కంటే ఎక్కువ భక్తి చేస్తారు చాలామంది. అర్థమైందా? దాని ఏమిటంటే స్వనీతి లేదంటే వెలుగుతూతా అంటారు దాన్ని. అర్థమైందండి? తర్వాత ఇంకేందంట, యజమానుని దాసు ఎలా ఉండాలంట? యజమానులాగా ఉండాలంట. శిష్యుడు బోధకునిలాగా, దాసుడు యజమానులాగా ఉండాలంటున్నాడు. నువ్వు ఎక్కువ ఉండొద్దు,
తక్కువ ఉండొద్దు. నమ్మడం అర్థమవుతుందండి. అందుకే మనం ఆయన ఏం చేస్తున్నాడో, ఆయన ఏం బోధిస్తున్నాడో, ఏం చూపించాడో ఆ రీతిగా ఆయన శిష్యులైన మనము, ఆయన దాసులైన మనము ఏం చేయాలి? ఆ రీతిగా మనము జీవించవలసిన వారం ఉన్నాం. ఆ రీతిగా మనం మాట్లాడవలసిన వారం ఉన్నాం. ఆ రీతిగా మన జీవితాన్ని మాదిరిని చూపించవలసిన బాధ్యత ప్రతి యేసు ప్రభువును వెంబడించే ప్రతి శిశువునికి అవసరము, లేదా సంఘానికి అవసరము. సంఘం అంటే ప్రియులారా శిష్యుల గుంపు మాత్రమే. విషయాన్ని బాగా అర్థం చేసుకోండి. సంఘం అంటే ఏంటిది? శిష్యుల గుంపు. అర్థమైందండి? ఈ శిష్యులు ఎప్పుడు అవ్వాలి తెలుసా? యేసుని నమ్ముకున్న తర్వాత కాదు, బ్యాప్టిజం పొందిన తర్వాత కాదు. అసలు కరెక్ట్ అయిన ఉపదేశం, సత్యోపదేశం ఏంటి తెలుసా? శిష్యులైన వారికి మాత్రమే బ్యాప్టిజం ఇవ్వమని ప్రభు ఆజ్ఞాపించాడు. ఇంకా తెలుసా వాక్యం ఏమన్నాడు? చూడండి, మత్తయి సువార్త రాయబడింది కదా, 28వ అధ్యాయము. మీకు తెలియకపోతే మరొకసారి జ్ఞాపకం చేస్తా చూడండి. అసలు బ్యాప్టిజం ఇవ్వటమే ఎవరికి ఇవ్వాలి తెలుసా? చదవండి, 19:20 19వ వచనం చదవండి. మత్తయి సువార్త 28వ అధ్యాయము 19వ వచనం. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను ఏం చేయమన్నాడు? ముందు శిష్యులుగా చేయండి. అంటే దాని అర్థం ఏంటిది? నేను గురువును వెంబడించాలి. అంటే గురువు ఎవరు? ప్రభువైన యేసు గురించి వెంబడించాలి. ఆయన సువార్త విని, ఆయన వాక్యం, ఆయన సువార్త విని ఏం చేయాలి? ఎవరైతే యేసుని వెంబడించాలని అనుకుంటున్నారో వాళ్ళకి ఏం చేయాలంట? సమజం శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయో కుమారుని యొక్కయో పరిశుద్ధాత్మకయో నామంలోనికి వారికి బ్యాప్టిజం ఇచ్చుచు. శిశువునిగా చేసిన తర్వాత ఏం చేయమన్నాడు? బ్యాప్టిజం ఇవ్వమన్నాడండి. ఇప్పుడు మనం అనేక బ్యాప్టిజం తీసుకున్నాం, కానీ శిష్యులు మాత్రం కాలే. ఉన్నారు, శిష్యులుగా ఉన్నారు అందరూ కూడా. శిష్యుడు అంటే అర్థమైంది, నా ప్రభు నాకు ఏం చెప్తాడో దాన్ని చేయటానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఫస్ట్ ప్రిఫరెన్స్, ఫస్ట్ ప్లేస్, మొదటి స్థానం యేసై మాటలకు నేను ఇస్తాను. అంటే నేను చూసేది ఎవరిని? యేసైని మాత్రమే, ఆయన అడుగుజాలను మాత్రమే, ఆయన బోధన మాత్రం ఏం చేస్తాను? నేను విలువిస్తాను. అది శిష్యుని యొక్క లక్షణము. అర్థమైందండి? దేవుడు ఏం చెప్తున్నాడో ఏం చేయాలి? దాని ప్రకారం ఏం చేయాలి? మనము నడిచేవాడు శిష్యుడు అండి. అర్థమైందా? అయితే ఈ శిష్యుడు ఎలా ఉండాలంట? బోధకునిలాగా ఉండాలంట. అర్థమైందండి? ఎలా ఉండాలి? బోధకుడైన యేసుక్రీస్తులాగా ఉండాలి. ప్రియమైన పిల్లలు, అర్థమైందా? అయితే రెండో విషయం ఇక్కడ రాయబడింది ఏంటంటే, ఆయన కంటే కూడా గొప్పవాళ్ళం కాదు. ఆయనకంటే మనం ఏమైనా గొప్పవాళ్ళు ఏమాత్రము కాదు. ఇది బాగా అర్థం చేసుకోవాలి. ఆయనే పాదాలు కడిగినప్పుడు మనం కడగటంలో ఏమాత్రము ఏం లేదు, విశేషం ఏమీ లేదు. ఆయనే అంతగా తగ్గించుకున్నప్పుడు, ఆయనే దాసుని మనసు ధరించుకున్నప్పుడు, నీవు నేను ధరించకపోతే అంతే కదండి. ఇప్పుడు దాసుని మనసు లేదనుకో, మనం ఏమైనట్టు? ఏ మనసు ఉన్నట్టు చెప్పండి? నేను గొప్పవాణ్ణి, సంథింగ్ ఏదో ఉంది నాకు అని గర్వముతో కూడినటువంటి యొక్క మనసు ఉన్నట్టే. కాబట్టి నా యేసయ్య, ఇక్కడ ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, యేసయ్యే తను తగ్గించుకొని దాసుని స్వరూపు ధరించుకొని ఒక్కొక్కరి పాదాలు కడిగినప్పుడు, ప్రియులారా, నీవు నేను మనం కడగటంలో ఏమాత్రం గొప్పది కాదు. అర్థమైందండి? ఆయనే ప్రేమతో ఒక్కొక్కరి పాదాలు కడిగినప్పుడు మనం కూడా ప్రేమతో ఏం చేయాలి? మనము కడగవలసిన బాధ్యత ఉంది అన్న విషయాన్ని మర్చిపోకూడదు. తర్వాత ఇంకొక విషయం కూడా చెప్తున్నాడు. ఏం తెలుసా? చదవండి, అదే చదవండి, ఇంకా కంటిన్యూ చేయండి. ఆ వచనం 25వ వచనంలో, ఇంటి యజమానికి బయల్జెబూబని వారు పేరు పెట్టి ఉండినెల్లా ఆయన ఇంటి వారికి మరి విషయం
ఆ పేరు పెట్టుదురు కదా. ఇక్కడ క్లియర్ ఒక మాట చెప్తున్నా, ఏం తెలుసా? ఇంటి యజమానికే ఏం పేరు పెట్టారంట? బయల్జెబూల్ అని పేరు పెట్టారంట. అంటే బయల్జెబూల్ అంటే ఏంటి అర్థము? బయల్జెబూల్ అంటే అర్థమేది? దెయ్యము పట్టినవాడు, లేదా దెయ్యానికి రాజు అని అర్థం అంట. ఇప్పుడు యేసు ప్రభునే దెయ్యం పట్టినవాడు అన్నప్పుడు మరి నిన్ను అనరా అండి? మరి అంటే ఊరుకుంటావా నువ్వు? చెప్పండి. ఏసై ఏమన్నాడు? ఊరుకున్నాడా లేకుంటే ఏసై కొట్లాడికి పోయాడా? మళ్ళీ ఏమనంటే ఏం చేస్తాం మనం? ఏదైనా మళ్ళీ తప్పుడు మాట అన్నారనుకోండి, కాని మాట మళ్ళీ అన్నారు, తిట్టారు అనుకోండి, ఊరుకుంటావా? చెప్పండి, ఊరుకుంటారా ఊరుకోరా? ఊరుకోరా? ఊరుకో అంటే దాని అర్థం నువ్వు ఏసై కంటే గొప్పవాడని అర్థం, అంతే. అర్థమైందా? మీరెవరు? ఏసై కంటే గొప్పవాళ్ళు. కాబట్టి ఏసైతో నీకు సంబంధం లేదు. విషయం బాగా అర్థం చేసుకోవాలి. నవ్వటం కరెక్ట్ కాదండి, వాస్తవంగా అర్థం చేసుకోవాలి. ఒక విశ్వాసి మనసు, ఒక శిష్యుని మనసు ఎలా ఉండాలంటే, నా యేసయ్యే తిట్టించుకున్నాడు, నేనెంత? యేసయ్యే తిట్టినవాన్ని సహించుకున్నాడు, క్షమించాడు, నేనెంత? తనకి విరోధిగా ఉన్నటువంటి ఏయ్ మళ్ళొకరు అర్థమైందండి? ఆయన ఏం చేశాడు? తెలిసి కూడా ఈ వ్యక్తి నాకు అన్యాయం చేస్తారు, వీళ్ళు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతారు, వీడు నన్ను ఎవరో తెలియదు అంటాడు, వీడు ఆల్రెడీ అమ్మటానికి రేటు మాట్లాడుకు వచ్చాడు, అన్నీ తెలిసి ఉండి కూడా ఏం చేస్తున్నాడు? దాసుడిగా అందరి పాదాలు కడుగుతున్నాడు. తెలిసి ఉండి కూడా. నువ్వు నిజంగా ఆయన శిష్యుడు అయితే కూడా, అర్థమైందండి, నువ్వు కూడా ఏం చేయాలండి? అలాంటి మనస్సు నువ్వు ధరించుకోవాలి. దేవుడు ఇవ్వడు. చాలాసార్లు మనం అన్నిటికీ ప్రార్థన చేద్దాం, ప్రభా నాకు దీన మనసు ఇవ్వు ప్రభా, ఆ మనసు ఇవ్వు ప్రభా. ఇది ఇక్కడ వాక్యం చెప్తుంది, ధరించుకొనుడి అన్నాడు. అంతే ఉందా? ధరించుకోవడం అంటే ఏసై వచ్చి తొలగిస్తాడని అర్థమా? నీ మట్టుకు నువ్వేం చేయాలి? ధరించుకో. ఎలాగో? నా ఏసయ్యే తగ్గించుకున్నాడు, నా ఏసయ్యనే అందరూ అన్నారు, ఆయన ఊరుకున్నప్పుడు నేను ఊరుకోవడం పెద్ద సంగతి కాదు అని నీ మట్టుకు నువ్వేం చేయాలి? ఆ మనసు ధరించుకోవాలి. అందుకన్నాడు, యేసుక్రీస్తు కలిగిన ఈ మనసు మీరును ధరించుకోండి. కలిగి ఉండాలని ధరించుకోమన్నాడా? ఏమన్నాడు ఇక్కడ? వాక్యం ఏముంది? కలిగి ఉండు అన్నాడా? కలిగి ఉండుడి, కలిగి ఉండండి అన్నాడు. ప్రేమరా, అది ఆజ్ఞ. ఏమన్నాడు? ఆజ్ఞ కానీ విన్నపం కాదు కదండి. కలిగి ఉండుడి అంటే ఏంటి అర్థము? ఆజ్ఞనా లేకుంటే ఏంటిది? అది విన్నపమా? విన్నపం అంటే దయచేసి కలిగి ఉండని అంటాం. ఇక్కడ ఏమన్నాడు? ఆ మాట ఉంది అక్కడ, కలిగి ఉండుడి అని చెప్తూ ఏసై ఏ మనసు కలిగి ఉన్నాడో పై నుంచి చెప్పుకుంటూ వచ్చాడు కింద దాకా. కాబట్టి మనం ప్రతి ఒక్క విశ్వాసి బాగా అర్థం చేసుకోవాలి. ఆయన శిష్యులు మనం ఏం అర్థం చేసుకోవాలి? నేను ఎవరిని? ఏసై కంటే గొప్పవాణ్ణి కాదు, ఏసై కంటే గొప్పదాన్ని నేను కాదు. ఆయన బయల్జెబూబి అంటే బయల్జెబూల్ అని అన్నారు ఆయన్ని. అంటే దెయ్యం పట్టినవాడు అని ఆయన తిట్టినప్పుడు ఆయన ఏం చేశాడండి? ఏమీ అనలేదు. అర్థమైందండి? ఏమి కూడా ఏం చేయాలంట? అనలేదంట. కేవలం అదే కాదండి, చూడండి, కావాలంటే 11వ అధ్యాయము 18వ వచనం చదవండి. 18వ యేసయ్యను ఏమన్నారు ఇంకా చూడండి. 18వ అధ్యాయము 11వ అధ్యాయము మత్తయి సువార్త 11వ అధ్యాయము 18, 19. యోహాను తినకయు తాగకి వచ్చిన గనుక వీడు దయ్యం పట్టినవాడనియో అనుచున్నారు. మనుష్య కుమారుడు తినుతూ త్రాగుతూ వచ్చిన గనుక తిండిపోతును మద్యపానికును సుంకరులకును పాపులకును స్నేహితులని వారు అనుచున్నారు. అయినను జ్ఞానమని
దాని క్రియలను బట్టి తీర్పు పొందుదా నేను. ఇంకా ఏసై గురించి ఏసైని ఏమన్నాడు తెలుసా? యోహాన్ గారేమో తినకి తాగతి ప్రత్యేకంగా అడవిలో ఉంటూ అడవి తేనె తింటూ మిడతను తింటుంటే ఏమన్నాడు? దెయ్యం పట్టిన వారు అన్నారు. అదమైన లోకం పరిధిలో ఎవరిని మెచ్చుకోరండి. దేవుని ప్రజలను ఎవరు కూడా మెచ్చుకో. నిజంగా నువ్వు దేవుని బిడ్డవైతే, దేవుని అనుసరిస్తున్న వ్యక్తివైతే, దేవుడు చెప్పిన ఆజ్ఞ ప్రకారం జీవించిన వ్యక్తివైతే నేను ఎవరు కూడా ఏం చేయరు? మెచ్చుకోరు. యోహాన్ ఏమన్నారు చెప్తా? వీడెవరో దెయ్యం పట్టినోడు అన్నారు. మనిషి కుమారుడు ఏం చేస్తున్నాడంట? తినుతూ త్రాగుతూ వచ్చిన గనక ఇదిగో వీడు తిండిబోతును, మద్యపానియు, సుంకరులకును పాపులకును స్నేహితుడని వారు అనుచున్నారు. యేసయ్యని ఏమన్నారండి? యేసయ్య ఏం చేస్తాడు? అందరితో పాటు మనుషుల మధ్య ఉంటూ మనుషులు కలుస్తూ, అర్థమైందా? అందరితో కలిసి ఏం భోజనం చేస్తూ తాగుతూ అంటే దాని అర్థము ఇది కాదు. మనం జనరల్గా ఎలాగైతే అంటామో ఆ యొక్క పదం ఇక్కడ వాడబడింది. అయితే ప్రియులారా, కానీ మద్యపాని తర్వాత సుంకరులను మద్యపాని అన్నారంట. అయినా యేసుప్రభు అన్నాడా? ఏమనలేదు. అందుకని మానేయలేదు. యేసుప్రభు ఏం చేస్తున్నాడు కదా? అందరితో మనం చూస్తాం. ఆ సుంకరైనటువంటి జక్కయ్య ఇంటికి పిలవకుండానే పోయాడు. అంతేనా? జక్కయ్యని ఏం చేశాడమ్మా? పిలవకుండానే పోయాడు. మళ్ళీ చాలామంది ఇలాంటి అభిప్రాయం కలిగి ఉంటారు. ఎవరైనా పాపం చేస్తున్నారు అనుకోండి, నీ పక్కన ఉన్నారు, నీ ఎదురింటి ఉన్నారు, లేని స్నేహితుడు ఉన్నాడు, వాడు ఏం చేస్తున్నాడు? పాపక్రియలు చేస్తున్నారు. అది అందరికీ తెలుసు లోకానికంతా. మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఎలాగైనా రక్షించాలి, వాళ్ళని ఎలాగైనా దేవుని నడిపించాలని ఏమైనా ప్రయత్నం చేస్తాం? మనం చేస్తామా? అమ్మో వాడి దగ్గరికి వెళ్తే నన్ను అందరూ ఏమనుకుంటారు, ఆమె దగ్గర పోయి మాట్లాడితే నన్ను కూడా ఏమంటారు? ఆమెతో అంటారు. అనుకుని ఏం చేస్తాం? మనకేం కావాలి చేస్తాం? మంచి పేరు కావాలి. ప్రియమైనలారా, అంటామా? ఒక త్రాగుబోతున్నాడు అనుకోండి, వాడి దగ్గర పోయి కూర్చొని దేవుని వాక్యం చెప్తామా? ఆయన మన దగ్గరికి వస్తే కూర్చోబెట్టి ప్రేమించి ఏమన్నా ఆయనకి సహాయం చేస్తామా? తరిమేస్తాం వాళ్ళని. ఇక్కడ యేసుప్రభు చేసిన పని ఏంటిదండి? సుంకర దగ్గరికి వెళ్ళాడు, పాపుల దగ్గరికి వెళ్ళాడు కదా, మనం చూస్తాం. సమరయ స్త్రీ దగ్గర వెళ్ళి కూర్చొని మాట్లాడాడు. అర్థమైందండి? లేకుంటే ఎవరి దగ్గరికి వెళ్ళాడు? జక్క ఇంటికి వెళ్ళాడు. ఒక సుంక వసూలు చేస్తున్న వ్యక్తిని ఏం చేసి శిష్యునిగా చేసుకున్నాడు తనతో పాటు. దాని అర్థం ఏంటంటే, యేసు ప్రభు నన్ను ఏమన్నా అనుకుంటారేమోనని నశించిపోతున్న ఆత్మను రక్షించడానికి ఏమాత్రం వెనక ఆడలేదు. ఇక్కడ అన్నాడు, జ్ఞానము అని ఒక దినం తెలియబడుతుంది. కానీ ఈ దినాలు మనం స్నేహం చేసామనుకోండి, వాళ్ళతో పాటు వెళ్ళిపోతాం మనం. ఇదిలో చాలామంది దగ్గర ప్రాబ్లం ఏంటంటే, ఒక విశ్వాసి ఇంకొకరు రక్షించడానికి వెళ్ళి ఏం చేస్తాడు? ఈయన కూడా వాళ్ళెంబడి వెళ్ళిపోతాడు. అర్థమైందండి? ఇంకొకరితో మనం కూడా ఏం చేస్తాం? ఆ పాపంలో మనం కూడా పడిపోతాము. కానీ యేసు ప్రభు ఇక్కడ చూసినప్పుడు లోకంలో ఉన్నాడు. ఆయన ప్రత్యేకంగా వెళ్ళి పైన ఉండలే. నేను ఎవరిని? పరిశుద్ధుని, నేను చాలా పవిత్రుని, ఎవరితో మాట్లాడను, ఎవరితో కలవను, ఎవరికి ఏం చేయను? స్నేహం చేయను. అలా చేసి ఎవరితో చేస్తా? విశ్వాసులతోనే చేస్తాను అని ఉండలేదండి. ఆయన లోకంలో ఉన్నాడు. అలా లోకం ఉన్నా కూడా ఆయనలో ఏం లేదు? లోకము ఆయనలో లేదు. లోకం ఆయనలోకి రాలేదు. పాపుల మధ్య నివసించినప్పటికీ కూడా పాపం ఆయనలో రాలేదు. కానీ ఈయనలో ఉన్న పవిత్రత ఏం చేసింది? వారిని పరిశుద్ధులుగా చేసిందండి. అలాగే ఒక విశ్వాసి కూడా, అర్థమవుతుందండి, నన్ను ఎవరో ఏమో అనుకుంటారని కాదు, కానీ ఒక నశించిపోతున్న ఆత్మ రక్షించడానికి ఏం చేయాలి? ప్రయాసపడాలి. కానీ వాళ్ళతో కలిసిపోవడం కాదు. అర్థమైంది? నువ్వెవరివి? వెలుగుచున్నటువంటి దీపమై ఉన్నావు. నువ్వు వెలుగు. ఎవరు? మీరేమో లోకంలోకి ఏమై ఉన్నారు? వెలుగై ఉన్నారు. వెలుగు ఎంత శక్తివంతమైందంటే
ఈ వెలుగు ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ స్థలం ఏమవుతుంది? వెలుగైపోతుంది. ఒకటి అర్థమవుతుందండి? ఎక్కడో ఎక్కడ ఏమవుతుంది? వెలుగైపోవాలి. అంతేగాని నువ్వు చీకటి కాకూడదు. దేవుని వాక్య స్వయముగా మనకు చెప్తుంది. అర్థమైందండి? మీరు ఏమైనారు? లోకమునకు వెలుగై ఉన్నారు. నువ్వు ఏ స్థలం ఉండవు. ఎంత చీకటైనా సరే చిన్న అగ్గిపుల గీసిన ఆ వెలుగు అక్కడ ఏమవుతుంది? ప్రకాశిస్తుంది. అలాగే నువ్వు బహుశా అప్పుడే రక్షింపని విశ్వాసి కావచ్చు, సీనియర్ విశ్వాసి కావచ్చు, ఎవరైనా సరే వెలుగుచుంటూ ఉంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా అక్కడ ఏమవుతుంది? వెలుగు ప్రకాశిస్తుంది. మనం ఆరిపోకూడదు. అర్థమైందండి? ఆరిపోతే చాలా భయంకర పరిస్థితి. అందుకే దేవుని ఒకటి మీ దీపం వెలుగుచుండనీయుడి అన్నాడు. ఏం చేయాలంట? దీపం ఏం కావాలి? వెలుగుచుండాలి. నువ్వు ఇంట కావచ్చు, అర్థమైందా? నువ్వు ఉద్యోగం చేస్తున్న కావచ్చు, నువ్వు డ్రైవింగ్ చేస్తుండొచ్చు, అర్థమైన తర్వాత ఇంకేంటి, నువ్వు పని చేస్తుండొచ్చు. ఏ స్థలంలో ఉన్నా, స్కూల్ కాలేజ్ ఎక్కడైనా ఉన్నా అక్కడ ఏం చేయాలి? నువ్వు ఒక వెలుగుచున్న దీపంలాగా ఉండాలి. నీలో క్రీస్తు ఉన్నట్లయితే నిత్యం ఏమవుతుంది? వెలుగుతూ ఉంటావు. నువ్వు ఉన్న చోట ఏమవుతుంది? నిత్యముగా ప్రకాశం అనేక మంది వెలిగింపబడాలి. ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ ప్రభు కూడా ఎన్నో అన్నారు. ఏమన్నారట? తినుతూ త్రాగుతున్న వాళ్ళు ఇదిగో తిండిపోతూ మద్యపాని, సుంకర్లకు, పాపులకు స్నేహితులని వారు అనుచున్నారు. యేసు ఇన్ని అన్నా కూడా దాని గురించి ఏం చేయలేదు? పట్టించుకోలేదు. మనమైతే మనం ఏం చిన్న మాట అన్నా పట్టించుకుంటాం. ఒక్క మాట కూడా మనం అనకూడదు అంటే ఏం చేస్తాం? దానికి గట్టిగా పట్టేసుకుంటాం. ఎంత గట్టిగా పట్టేసుకుంటామంటే మామూలుగా కాదు. అర్థమైందండి? ఎంత గట్టి పట్టుకుంటాం? ఇది మరి మర్చిపోము. కానీ ఇది కాదు పట్టించుకోవాల్సింది. నువ్వు నేను ఏం అంటున్నారో ఏం అనుకుంటున్నారో కదా పట్టించుకోవాల్సింది. ఏం పట్టుకోవాలి? నువ్వు దేవుని వాక్యాన్ని పట్టుకోవాలి. నువ్వెవరివి? నువ్వు ఒక దాసుడివి. దాసునికి ఏ హక్కునే ఉందా? చెప్పండి. ఏమన్నా అంటే నిన్నే చెప్పుకున్నాం. ఏ హక్కు లేదు. వాడికి ఎందుకు ఏమైనా అడిగే హక్కు లేదండి. యేసేకుడు దాసునిలాగా ఆయన రకరకాలుగా అన్నప్పటికీ కూడా అర్థమైందండి, ఆయన ఏది పట్టించుకోలేదు. కానీ యజమానుడు తన తండ్రి ఏం చెప్పాడో ఆ పని చేసుకుంటూ వెళ్ళాడంతే. అలాగే విశ్వాసమైన నీవు కూడా ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు ఎవరు ఏమన్నా కూడా ఏం కాగడానికి పట్టించుకునే అవసరమో లేదు. కానీ నీ యొక్క నీతి ఏంటిదో, నీ పరిశుద్ధి ఏంటిదో ఒక దినం ఏమవుతుంది? తెలియపరచబడుతుంది. అది ఇక్కడ విషయం చెప్తున్నాడు. అయినను జ్ఞానం అని దాని క్రియలను బట్టి తీర్పు పొందుతుంది. యేసుప్రభు అందరూ చనుక్కున్నారు. జక్క ఇంటికి పోతుంటే అందరూ చనుక్కున్నారు, కొనుక్కున్నారు. కానీ వెళ్ళిన కొన్ని గంటల క్రితం ఏమైంది? ఏమన్నారు? వెంటనే అందరూ కూడా ఆశ్చర్యపడిపోయారు. కాబట్టి అంత భయంకరమైనటువంటి వ్యక్తి ఏమైపోయాడు? మారిపోయాడు. ఆ తర్వాత ఆయన ఏం చేసి మహిమపరిచారండి. కుష్ఠరోగి దగ్గరికి వచ్చారు. ఆ దినాలు కుష్ఠరోగిని ముట్టుకోకూడదు, అవును కదా? ముట్టుకోకూడదు. ముట్టుకుంటే వీడు అపవిత్ర అయిపోతాడు. ఊరు బయట పోయి ఈయన ఉండాలి. ఎన్ని దినాలు? 7 దినాలు అనుకుంటా కదా, బయట ఉండాలి. ఇంకా కావాలంటే ముట్టుకోవడం తర్వాత సంగతి. కానీ కుష్ఠరోగి తను ఎదుటి వస్తున్న ఏం చేయాలి? రాళ్ళతో కొట్టి తరిమేస్తారు బయటికి. మీరు బాగా చూడండి, చాలామందిని గుడ్డోళ్ళని, కుంటోళ్ళని, మిగతా వాళ్ళందరినీ కూడా నోటి మాటతో చెప్పాడు అంతే. కానీ కుష్ఠరోగి వచ్చినప్పుడు మాత్రం ఏం చేశాడు వచ్చా? వెళ్ళి చేతులు పెట్టి మరీ స్వస్థపరిచినట్టుగా మనం చూస్తాం దేవుని వాక్యంలో. అర్థమైందండి? అందులాగా దూరం ఉండలేదండి. మనం ఎక్కువ లోకం ఏమనుకుంటుందో అనుకుని ఏం చేస్తాం? మనము దూరం అయిపోతాం. వారికి నిమిత్తం ఏంటి? దేవుని యొక్క ఆజ్ఞను, దేవుని కట్టెను, దేవుని ప్రేమను చూపించవలసిన రీతికి ఏం చేయం? మనము చూపించుకుని ఏం చేస్తాం? మనము ఏదో అయిపోతామని ఏం చేస్తాం? మనము దూరముగా ఉంటాం.
మన పవిత్రులకు కనబడాలని చూస్తాం. అందరూ నన్ను పరిశుద్ధుడు అనాలి, అందరూ నన్ను పవిత్రుడు అనాలి. అర్థమైందండి? అని ఏం చేస్తాం? మనం భయపడి జీవిస్తూ ఉంటాం. అందుకని కొన్నిసార్లు మన తోటి సహోదరుడు సహోదరి తప్పు చేస్తున్నా కూడా ఎక్కడ మన స్నేహం చెడిపోతుందేమోనో, నేను ఇంకేమన్నా అనుకో, ఎందుకు వచ్చి నాకు తిప్పలేనో ఏం చేస్తాం మనము? వాళ్ళు హెచ్చరించడంలో కావచ్చు, వారిని బుద్ధి చెప్పడంలో కావచ్చు, లేదంటే వారి విషయమై సేవకులకు తెలియపరచడంలో కావచ్చు, ఏం చేస్తాం మనము? ఎందుకు వచ్చిన లేని మౌనంగా ఉండిపోతాం. ఇంకా కావాలంటే వాళ్ళతో పాటు మనం కూడా ఏకీభించేస్తూ ఉంటాం. ప్రియమైన బిల్లారా, ఇక్కడ బాగా అర్థం చేసుకోవాలి. ఒక దాసుడు అనేటువంటి వ్యక్తి యజమానుడు ఏం చెప్తున్నాడో అది చేసేవాడే నిజమైన దాసుడు. ఇతరులు ఏమనుకుంటే ఆయనకు సంబంధం లేదు. ఇక్కడ యేసయ్య అన్ని ఎంతెంతో రకరకాలు అంటున్నారు ఆయన్ని, కానీ యేసుప్రభువు ఏం చేశాడు? అవన్నీ పట్టించుకోలేదు. కానీ తాను దేవుడు ఎందుకు పంపించాడు, ఎందుకు వచ్చాడు, ఆ పని ఏం చేస్తున్నాడు. అందుకే చివరికి అంటున్నాడు కదా, జక్కయ్య విషయంలో చెప్పిన, నశించిన దాన్ని వెతికి రక్షించడానికి మనిషి కుమారుడు. అవును, నా పని అది. మీరు పాపి అనుకోండి, సుంకరు అనుకోండి, లేకపోతే ఇంకేదైనా అనుకోండి, అవసరం లేదు తిండిపోతా అనుకోండి, అవసరాన్ని బట్టి నేను తింటున్నాను అక్కడ. అర్థమైందండి? ఈ రకంగా అనుకోండి. కానీ నేను మాత్రం ఏం చేస్తాను? నా తండ్రి చిత్తాన్ని చేస్తాను, యజమాని చేసిన పనిని చేస్తానని యేసయ్య చేసిన రీతిగానే దేవుని పని చేయటంలో, దేవుని చిత్తం చేయటంలో ఒక దాసుడు అయినటువంటి ఒక వ్యక్తి, ఒక విశ్వాసి ఏం చేయాలి? ఎవరు ఏమంటున్నారో సంబంధం లేదు. కానీ నేను మంచోడు అనుకున్నాడు, చెడు కాదు. కానీ నువ్వు దేవుని చిత్త ప్రకారం నడుస్తున్నావా లేదా? నువ్వు పవిత్రంగా ఉన్నావా లేదా? నువ్వు పరిశుద్ధంగా ఉన్నావా లేదా? నువ్వు పాపుల మధ్య ఉండు, ఎక్కడైనా ఉండు, అర్థమవుతుందండి? ఏం చేయి? పరిశుద్ధంగా ఉన్నావా లేదా, పవిత్రంగా ఉన్నావా లేదా, అది ముఖ్యమైనది తప్ప నీ పవిత్రత మూలంగా ఇంకొకరు పరిశుద్ధులు అవుతున్నారా లేదా? అర్థమైందా? నీ యొక్క వెలుగు ద్వారా నువ్వు వెలుగుతున్న దీపమై ఉన్నప్పుడు నీ ద్వారా ఇంకొక వ్యక్తి ఏం కావాలి? వెలిగింపబడుతున్నాడా లేదన్నటువంటిదే చాలా ముఖ్యమైన విషయం. ప్రేమ ద్వారా ఎవరు ఆమనుకున్న సంబంధం లేదు. నేను దూషించిన వ్యక్తి తర్వాత ఏం చేయాలి? నీ ద్వారా నేను ఏం చేయాలి? నువ్వు యథార్థవంతురాలు అయితే నిన్ను ఇద్దరు తప్పుగా అనుకున్న వ్యక్తి ఏం చేస్తాడు? నిన్ను మెచ్చుకోక తప్పదు. ఇది ఇక్కడ ఈ వాక్యంతో నేర్చు. అందుకనే మన యజమాని కంటే గొప్పవాళ్ళం కాదు. కానీ దాసులుగా మనం ఏం చేయాలి? యజమానుడు ఏం చేస్తాడు? దాసుడుగా లోకల్ జీవించి చూపించిన రీతిగా మనం కూడా ఏం కావాలి? దాసులుగా వారం విన్నాం. కానీ పేరు గురించి, వాటి గురించి, వీటి గురించి మనం పట్టించుకునే పని లేదన్న విషయాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలని ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి పరిశుద్ధుల పాదలు కడగబోయే ముందు నిజంగా మనము మరి యేసయ్య కంటే నేను గొప్పవాణ్ణి కాదు అన్నటువంటి దీన మనసు, వినయ మనసు, యేసయ్య ఏ మనసు కలిగి ఉన్నాడో ఆ మనసు మనలో ఉందా అని పరీక్షించుకోవాలి. రెండోది, నేను ఎవరికి దాసునుగా ఉన్నాను? నిజంగా యేసయ్యకి దాసునుగా ఉన్నానా, లేక వేరే వాటికి దాసుగా ఉన్నానని ఏం చేయాలి? మనము పరీక్షించుకొని ఏం చేయాలి? మన జీవితాన్ని చక్క చేసుకొని నిజమైన దాసుడుగా యేసయ్య ఏ రీతిగా దాసుని స్వరూపం ధరించుకున్నాడో మనం ధరించుకొని ఈ పాదాలు కలిగి కార్యక్రమం పాల్పొందాం. దైవ ఆశీర్వాదం, దైవ దీవెన పొందుకుందాం. మనం ధన్యులు అవుదాం. అడి కృప మన తండ్రి మనకందరికీ అనుగ్రహించను గాక. అందరూ మోకరిద్దాం, ప్రార్థన చేసుకుందాం. మోకరిద్దాం, కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందరూ మోకరిద్దాం, కళ్ళు మూసుకుందాం. హల్లెలూయా. అందరూ కూడా మోకాల మీదకి వచ్చి కళ్ళు మూసుకొని ప్రభు యొక్క రాత్రికాల సమయంలో మన ముందుకు తీసుకొచ్చినటువంటి ఒక్కొక్క వాక్యాన్ని బట్టి మన జీవితాన్ని పరిశీలన చేసుకుందాం. ప్రభు మన ముందు పెట్టినటువంటి ఒక్కొక్క తన వాక్యాన్ని అద్దం వల్ల మన ముందు పెట్టుకుందాం. ఒక్కసారి మన ముందు వచ్చే వాక్యమైన అద్దం ముందు మన జీవితాన్ని పరిశీలన చేసుకుందాం. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. హల్లెలూయా. నా మట్టుకు నేను దేవుని కంటే గొప్పని అనుకుంటున్నానా? ఒకవేళ గొప్పవాడిని అనుకుంటే, నువ్వు గొప్పవాడివి, గొప్పదనం అనుకున్నట్లయితే, ఇప్పుడు అనుకుంటున్నావు కాబట్టే ఇలా రోషము, కోపము, పగ, గర్వము, అహంకారము ఇవన్నీ కూడా నీలో వస్తుంది.
సహించుకోలేకపోతున్నావు. మన ప్రభు వాక్యం మనకు ముందుకు వచ్చింది. దాసుడు తన యజమానికంటే గొప్పవాడు కాదు అని. ప్రియ సహోదరి సహోదరా, నువ్వు నిజంగా యేసయ్య దాసుడు అయితే, నీ యజమానుడు యేసుక్రీస్తే బయల్జెబూబు అని పిలువబడ్డాడు. తిండిపోతూ, త్రాగుబోతూ, సుంకరులకు, పాపులకు స్నేహితుడని, దుర్మార్గుడని రకరకాల నిందలు, అవమానాలు పొందినప్పుడు కూడా ఒక దాసుడుగా ఏమాత్రం ఏమీ అనలేదు. వదకు తేబడిన గొర్రె పిల్ల వల్లే మౌనంగా ఉన్నాడు. ఆ రీతిగా నీవు కూడా ఉండడానికి సిద్ధపడుతున్నావా? పరిశుద్ధుడు, మహాదేవుడు అయినటువంటి యొక్క రక్షణ యేసుక్రీస్తునే అంతటంతటి మాట అన్నప్పుడు, ఆయనే సహించినప్పుడు, నిన్ను అందరూ అన్నప్పుడు నీవు సహించడం ఏమాత్రం గొప్ప విషయం కాదనే విషయాన్ని గ్రహించాలి. నా యజమానుడైన అన్ని మాటలను సహించినప్పుడు నేను సహించుకుంటాను. నేను ఒక దాసునే, నేను ఆయన దాసునే, ఆయన వలె ఉండాలి అని సమర్పణ చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ గాడ్. ఏ ఒక్కరు ఇద్దరు యజమానులకు దాసులు ఉండనేరని మనం చూసాం. ధనానికి నేను దాసునికి ఉండకూడదు. నేను యేసయ్యకి మాత్రమే దాసుడను. నేను శరీర ఇచ్చలకు, అపవిత్రతకు, అలాగనే అక్రమానికి నేను దాసుని కాదు. నీతికి మాత్రమే నేను దాసుడను. కాబట్టి నా అవయములన్నీ కూడా నీతికి సాధకం ఉండడానికి ఈ దినం అప్పగించుకుంటున్నాను. నేను మనుషులు సంతోషపెట్టను. నా ప్రభువుని మాత్రమే నా శరీర, ఆత్మ, ప్రాణములతో ఆయన సంతోషపెడతాను, ఆయన మహిమపరుస్తాను. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. స్తోత్రం తండ్రి, మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, జీవముల తండ్రి, నీ బంగారు పరిశుద్ధ నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఈ రాత్రికాల సమయంలో నీ ప్రజలమైన మాతో మీరు ఒక్కొక్క మాట బట్టి వందనాలు. మేము నిజమైన నీ దాసులుగాను, నీకు మాత్రమే దాసులుగాను ఉండటానికి కృప దయచేయి ప్రభు. అటు దాసులు మనసు ధరించుకొని అయ్యా మేము చేయబోయే పరిశుద్ధుల పాదాల కడిగే కార్యక్రమంలో అందరూ పాలుపంచుకోవడానికి పవిత్రాత్ముడా ఒక్కొక్కటి అట్టి మనసు దయచేయమని, నీ మనసు మాకు దయచేయమని, ప్రతి ఒక్కరిని దీవించి పంపించమని, డాక్టర్ ఆలస్యం ఉదయ కాలంలో ప్రభు అందరూ కలుసుకొని ప్రశ్నించి ప్రార్థించేటువంటి గొప్ప కృపాబాయి దయచేసి మహిమతో దీవించమని, మేము గొప్ప చేసుకోమని యేసునామములో అయిపోతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికి కూడా యేసుకృష్ణ వందనాలు.